చాలామంది ఇల్లు ఖాళీ చేసిన తర్వాత తమ సెక్యూరిటీ డిపాజిట్ అనేది ఎందుకు పోతుందో అర్థం చేసుకోరు. కానీ నిజం చాలా సింపుల్ ఇక్కడ అర్థం చేసుకోవాలి. మీరు తప్పు చేసినందుకే కాదు, మీ దగ్గర ప్రూఫ్ లేకపోవడం వల్ల గూడా మీరు మీ డిపాజిట్‌ని నష్టపోతారు. లా ఏం చెప్తుందంటే, సాధారణంగా వియర్ అండ్ టియర్ అంటే పెయింట్ మసక బారడమో, చిన్న చిన్న మార్క్స్ ఇవన్నీ ఓనర్ బాధ్యత. కానీ మీరు చేసిన డ్యామేజ్ అయితే మాత్రమే మీపై చార్జ్ వేయవచ్చు. కానీ రియాలిటీ ఏంటంటే, చాలామంది ఎంట్రీ టైమ్‌లో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. చాలామంది ఎంట్రీ టైమ్‌లో ఫోటోలు తీసుకోరు. అంటే అగ్రీమెంట్ క్లియర్‌గా చదువుకోరు. అంటే ఇంకోటి ఎగ్జిట్ టైమ్‌లో ప్రాపర్టీ కండిషన్ రికార్డ్ చేసుకోరు. దానికి ఫలితంగా ఏమైతదంటే, లక్షల్లో డిపాజిట్ అడ్జస్ట్ చేసుకోవాలొస్తది. ఒక విషయం గుర్తుంచుకోండిక్కడ. రియల్ ఎస్టేట్‌లో ఎవరు రైట్ అనేది, ఎవరు రాంగ్ అనేది కాదు. ఎవరి దగ్గర ప్రూఫ్ ఉంటదో వాళ్ళే గెలుస్తారనమాట. కాబట్టి ఇక నుంచి స్మార్ట్‌గా ఆలోచించండి. ప్రతి మూవ్‌ను డాక్యుమెంట్ చేసుకోండి. మీ డబ్బును మీరు కాపాడుకోవాలె. లేదంటే ఎట్లా డిపాజిట్స్ గల్లంతైతా ఉంటే ఎట్లా మళ్ళా? ఎందుకంటే ఆస్తులనేవి నిర్మించడం అంటే సంపాదించడం కాదవ్. కాపాడుకోవడమే నిజమైన విజయం.